సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట, సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో 40 దినాలు ఉన్న సమయంలో ఆ 40 దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు 3 ప్రశ్నలను లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి, అంటే ఆ 3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు. ఆ 40 దినాలు ఆ సారాంశము 3 మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం. ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది, రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది, మూడవది అధికారానికి సంబంధించినటువంటిది. ఆ 3 ప్రశ్నలను కూడా ఏ 3 ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకొని ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువుకు అధీనుడై ఉండాలా, లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను లేకపోతే వాక్యాన్ని వినటానికి. ఆ మాట పట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని నుంచి దూరమయ్యాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు. ఆ మాటను పట్టుకున్నాడు, పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు. ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి, దానికి లోబడ్డాడు కాబట్టి, దానికి లోబడిన కారణం చేత దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని దేవునికి ఇవ్వకుండా తను స్వయంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి రెంటికి చెడ్డ రేవడి అని మనం ఎలా అంటామో అలా దేవునివాడు కాలేకపోయాడు, స్వయంగా దేవుడు కాలేకపోయాడు. ఈ కారణం చేత మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభువు మనతో ఈరోజు సాయంకాలం మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 3 ప్రశ్నలు, ఆదాముకు ఏవైతే 3 ప్రశ్నలు ఉన్నాయో ఆ 3 ప్రశ్నలు మన ప్రభువుకు వేసినప్పుడు మన ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానం వాక్యముతో ఇచ్చాడు. ఆ ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వాక్యము ద్వారా ఇచ్చాడు. వాక్యాన్ని కోట్ చేస్తూ ఇచ్చాడు. వాక్యము ఎందుకు ఇంత ప్రాముఖ్యం, వాక్యము ఎందుకు ఇంత ప్రధానం అని గనక ఆలోచిస్తే, వాక్యము మనలను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది. ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది. ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది. 3 ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు. 3 ప్రశ్నలు కడపటి ఆదాము, నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు. సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది. గెలిచేలా చేయటానికి మన చేతినివ్వబడినటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు, అవి మన మనసుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం చూపిస్తాయి. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలాంటి కోరికలు కలిగి ఉంటాం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం, కానీ ఆ మాట మనపైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో,
నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది. నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, అది వైల్డ్ ఫైర్ లాంటిది, అది అగ్ని లాంటిది. మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది, సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది, రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం, ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం, ఒక చిన్న మొక్క, తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో, అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను. బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను. జాగ్రత్తగా వినండి. దానికి నెగిటివ్ మాటలు, దాన్ని తిడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను. అలా చేశారు. ఎప్పుడూ ఎలా మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు. మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావడానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు. కానీ చూసిన ప్రతిసారి తిడుతూ, చీదరించుకుంటూ, దుర్భాషలాడుతూ, నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు. 1 నెలన్నర తరువాత అది చచ్చిపోయింది. నెలన్నర తరువాత ఆ మొక్క చచ్చిపోయింది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, మాట అన్నది అంత స్ట్రాంగ్, అంత బలమైంది. ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు, లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు. దేవుని మాట నిర్మించే మాట, దేవుని మాట కలుగజేసే మాట, దేవుని మాట కట్టే మాట, దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది, ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది. ఇవి కంటి అద్దాలు. ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి, చదవగలుగుతాను. కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు. ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు, కానీ అర్థాలు సరిగ్గా కనిపించవు. దీన్ని గుడ్డితనానికి మొదటి మెట్టు అంటారు, రైట్? నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటెద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత, అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు, సమాజ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని తీసేసినప్పుడు మసకగా కనిపిస్తుంది. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు.
ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు. ఆదాము ఆదం అంటే మానవ సమాజం, లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. ఆ మానవుడు తనలో భాగమైనటువంటి, తనకు సమానమైనటువంటి, సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇదిగా నువ్వు ఇచ్చావుగా, మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు. దృక్పథం మారింది, సంబంధం మారింది. దృక్పథం మారింది, మాటలు మారాయి. దృక్పథం మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం దుంపనాశనం అయింది. దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం, మూల పాపము అని పిలుస్తాం. మన స్వభావ సిద్ధంగా పాపులం. ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం కాబట్టి. దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు. దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు. దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు. దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి, సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు. దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు. దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే, దేవుని మాటలను గనక మనం పట్టుకోగలిగితే, అనగా వాక్యమును గనక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాచరణ అర్థమవుతుంది. నెంబర్ 3, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. నెంబర్ 4, దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది. నెంబర్ 5, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజని, మనం ఆయన సామంతులమని, ఆయన యొక్క అంబాసిడర్స్మని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది. సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు, దేవుని వాక్యంలో చదివే ఉంటారు. దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది, రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే, వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల చేత, లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం. కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి. దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ, బట్ దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్.
సో ఈ రెండంచుల ఖడ్గం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది, దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో తెలుస్తుంది. మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెబుతుంది, కనికరము గురించి చెబుతుంది, ప్రేమను గురించి చెబుతుంది, విశ్వాసమును గురించి చెబుతుంది, విశ్వాస్యతను గురించి చెబుతుంది, నమ్మకత్వమును గురించి చెబుతుంది. ఇలా ఎందుకు చెబుతుంది అనంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, మనుషునికి మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. వాక్యము, దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అదేంటన్నా నేను ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు. దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రోపాలజీ అనే ఈ పుస్తకం, లేకపోతే మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం, దేవుని చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో చెబుతుంది.